ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే దేవుని లేఖనం ఈ రీతిగా తెలియజేస్తుంది. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి తీయబడును, వెతుకుడి మీకు దొరకను అని లేఖనం తెలియజేస్తుంది. అవును ప్రియనేస్తమా, అనేక సార్లు మన జీవితంలో దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నన్ను దర్శించాలి, దేవుని స్వరం నేను వినాలి అని ఎంతగానో ఆశ కలిగి ఉండేటువంటి వారముగా ఉంటాం. కానీ మరి దేవుణ్ణి అడగాలి అనేటువంటి ఆలోచన ఉండదు. మరి దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో మరి తట్టి తెలుసుకోవాలనేటువంటి ఆలోచన ఉండదు. దేవుని యొక్క ఉద్దేశాలు, ప్రణాళికలు మన పట్ల ఏ రీతిగా ఉన్నాయి అనేటువంటి విషయము దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచి ఉంచాడు. మరి వాటిని మనం వెదికేటువంటి వారముగా అయితే కనుక ఉండము. కానీ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా ఈ దినం మనతోటి మాట్లాడుతున్నాడు. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనడల మీరు నన్ను కనుగొందురు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నన్ను దర్శించాలి, దేవుని యొక్క స్వరం నేను వినాలి అనేటువంటి ఆశ ఒక్కటి మాత్రం ఉంటే చాలదు. కానీ దేవుడు ఈరోజు మనతోటి మాట్లాడుతున్నారు. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునడల మీరు నన్ను కనుగొంటారు అని చెప్పేసి దేవుని లేఖనం తెలియజేస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైనా ఈ రీతిగా నువ్వు ఆలోచన చేసావా? నీలో దేవునికి అయిష్టమైనటువంటి ప్రతి కార్యమును కూడా నేను విడిచిపెట్టి, దేవా నేను వెతుకుతున్నాను, నీ స్వరం వినాలని నాకు ఆశగా ఉన్నది, నువ్వు నన్ను దర్శించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను, ఆశ కలిగి ఉన్నానయ్యా, ఒకసారి నన్ను దర్శించయ్యా, ఒకసారి నాతో మాట్లాడండి అయ్యా. ఈ రీతిగా నువ్వు ఆయన కొరకు వెతికినట్లయితే, నువ్వు ఆయనను గురించి పరిశుద్ధ గ్రంథం ప్రతి దినము కూడా నువ్వు చదువుతూ ధ్యానిస్తూ ఆయన గురించి నువ్వు విచారణ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా ఆయనను నువ్వు కనుగొంటావు. ఏ రీతిగా అని అంటే కనుక, మరి ఒక బాలుడైనటువంటి సమూయేలు మరి ఏలి మందిరంలో ఉండి మరి దేవుణ్ణి ప్రార్థిస్తున్నటువంటి సమయంలో ఆయన బాలుడైనటువంటి సమూయేలుని 3 సార్లు అయితే కనుక పిలిచాడు. ఆయన స్వరాన్ని గుర్తెరిగినటువంటి బాలుడైనటువంటి సమూయేలు ఏలి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు అది దేవుని స్వరం అని గుర్తెరిగినటువంటి ఏలి మరి చిత్తము నా ఏలినవాడా అని నీవు పలుకు అని చెప్పినప్పుడు, అదే రీతిగా పలికినప్పుడు దేవుని తన యొక్క ఉద్దేశాలను అయితే కనుక తెలియపరిచినటువంటి వాడిగా ఉన్నాడు. అదే రీతిగా నీవు దేవునితోటి ప్రయాణిస్తూ దేవునికి ఇష్టం లేనటువంటి ప్రతి విధమైనటువంటి ఆలోచనలు, తలంపులు, నోటి మాటలు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క ఉద్దేశాలని ప్రతి దినము కూడాను నీ పట్ల ఏమై ఉన్నాయో పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ నీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే నిశ్చయముగా ఈ దినము దేవుడు మాట్లాడినటువంటి వాగ్దానం దేవుడు నీ పట్ల నెరవేరుస్తాడు. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయనడల మీరు నన్ను కనుగొందురు అని అంటున్నారు. పూర్ణ మనసుతోటి నువ్వు ఎప్పుడైతే ఆయన్ని గురించి నువ్వు విచారణ చేస్తావో, ఆయన వెతుకుతావో, నిశ్చయముగా ఆయన నిన్ను దర్శిస్తారు, నీతోటి మాట్లాడేటువంటి వారిగా ఉంటారు. అటు కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్.